హలో యస్ వెల్కమ్ టు నాగటాక్స్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిపాయి. దాదాపు ఇది మూడో రోజు. ఎలక్షన్స్ జరిపిన తర్వాత నుంచి జరుగుతున్న దాడులు చూస్తే అది ఆంధ్రప్రదేశా మరొక బీహార్ అనిపిస్తుంది. అసలు ఎవరు ఏ పార్టీ నాయకులైనప్పటికీ కూడా వెంబడించి వెంటాడి అసలు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ దాడి చేస్తున్న విధానం చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఒక మనిషి రాజ్యాధికారం కావాలంటే ఏదైనా చేయాలి. అధికారం మాత్రమే ముఖ్యం. అధికారం ఉంటే తప్ప ఏమి చేయలేము అనే ఒక స్థాయిలో అయితే నాయకులు ఉన్నారని అర్థమవుతుంది. అదేవిధంగా అక్కడ దాడులు చూస్తుంటే మన దగ్గర మంచి శాంతి భద్రతలను కాపాడే పోలీస్ వ్యవస్థ ఉంది. అదేవిధంగా మంచి బలగాలున్నాయి. వీళ్ళందరూ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్స్ రోజు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని అనుకోవచ్చు ఆంధ్రప్రదేశ్‌లో. కానీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత కూడా 2 రోజుల వరకి పల్నాడు గానీ, మాచర్ల గానీ, నరసాపురం గానీ ఇలాంటి ఏరియాలలో చూస్తే ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటున్నారు. విపరీతంగా రోడ్ల మీదకొచ్చి ఇళ్లల్లోకి దూరి అయితే కొట్టుకుంటే విధానం చూస్తుంటే అరే ఏంటి అసలు మన మన అంటే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎంత హీనంగా తయారైందని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇందుకే కదా రాజకీయాలు మార్చాలి. రాజకీయంలో ప్రజాస్వామ్యం అనే వర్డ్ అయితే మర్చిపోతున్నారు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఓన్లీ దాడులు చేయాలి, గెలవాలి. ఇది ఇలా ఉంటే మరి ఎలక్షన్స్ రోజు కౌంటింగ్ రోజున ఒకవేళ ఓడిపోయే పరిస్థితి ఉంటే గనక ఎలా ఉంటది పరిస్థితి? ఖచ్చితంగా హత్యలు చేయడానికని కూడా వెనకాడకపోవచ్చు నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడే ఏ విధంగా ఉందంటే కౌంటింగ్ రోజున ఓడిపోతున్నానని తెలిస్తే గనక గెలిచే అభ్యర్థిని చంపేస్తే గనక ఖచ్చితంగా ఏం చేయలేని పరిస్థితి. ఇది కంటిన్యూ అవుతే గనక ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇమ్మీడియట్‌గా వాళ్ళని జైల్లో వేయాలి. ఎవరు అయితే ఈ దాడిలోకి పాల్పడ్డారో, ఎవరు ఈ హింసాత్మక ఘటనలకైతే ప్రేరేపించారో ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ అందరిని తీసుకెళ్ళి జైల్లో వేయాలి. ఇంకో ముఖ్యంగా చేయాల్సిన పనేంటంటే గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేసే వారికి చిన్నపాటి పోలీస్ కేసు ఉంటేనే దారుణంగా అసలు ఇంకోసారి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడానికి వెనకాడరు. ఇవ్వడానికి ముందుకు రారు. అంటే గవర్నమెంట్ జాబ్ పరిస్థితి అరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్‌లో అంటే ఒక గవర్నమెంట్‌ని పాలించాలంటే వ్యక్తులు దాడులు చేయొచ్చు, మర్డర్‌లు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సో, వాళ్ళకి మాత్రం ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు సరదాగా హత్యలు చేసుకోవచ్చు, దాడులు చేసుకోవచ్చు, బెదిరించుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఈ విధంగా ఉంటే వ్యవస్థ మాత్రం రాజకీయ వ్యవస్థలో రౌడీలు, గుండాలది రాజ్యం అవుతుంది. అంతే తప్ప చదువుకున్నవాడు, సమాజం గురించి ఆలోచించే వాడిది రాజ్యం అవ్వదు. ఇక్కడ ఇక్కడ జరుగుతున్న పరిణామం అంటే మంచి గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ శాంతి భద్రతలను కాపాడడానికి. అంతే తప్ప హింసాత్మక ఘటనల్ని ఇలా ప్రేరేపిస్తూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా వాటికే ప్రజల జీవితాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకప్పుడు బీహార్‌లో ఉండేది ఇలాంటి పరిస్థితులు. ఒకప్పుడు ఏంటి ఇప్పటికి కూడా బీహార్‌లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బీహార్‌లో మనుషుల కన్నా రాక్షసులే ఎక్కువ ఉంటారు. అంటే మనిషికి ప్రాణ విలువ అయితే ఉండదు. ముఖ్యంగా ఎలక్షన్స్, పాలిటిక్స్ అయితే బీహార్‌లో అంతా దారుణంగా ఉంటాయి. చంపడమే. ఎదురొచ్చావా చంపేయడం అన్నట్టుంటది. ఆ పరిస్థితులు అయితే ప్రస్తుతం అయితే ఏపీలో ఈరోజు చూస్తున్నాం. అధికారం కావాలి. అధికారం కోసం నేనేదైనా చేయగాలి అనే ఆలోచన అయితే నాయకుల్లో కనబడుతుంది. అక్కడ ప్రజలు కూడా పాలిటిక్స్ కంటే తమ ఓటు హక్కుని వాళ్ళకి ఉపయోగించుకోకుండా ఇలాంటి దాడిలో పాల్గొనడం వల్ల రేపటి రోజున ఈ సంస్కృతి అలవాటైపడి అంటే కింది స్థాయి అంటే చిన్న పిల్లల దగ్గర వరకి ఈ సంస్కృతి అంటే వెళ్ళిపోయిందంటే 2 పార్టీలంటే కొట్టుకోవడం, చంపుకోవడం, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం, వెంటాడి వేటాడి చంపడం లాంటి పరిస్థితి అయితే వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించి ప్రజాస్వామ్యం కోసం ఫైట్ చేస్తే బాగుంటుంది. ప్రజాస్వామ్యంలో హక్కులన్నీ అందరికీ సమానంగా ఉండాలి. అదేవిధంగా ఇంకోటేంటంటే ఈ ఈ దాడులు జరుగుతున్నంత సేపు చూస్తుంటే గనక టీవీలలో చూస్తున్నంత సేపు కార్లు దగ్ధం చేయడం, లేకపోతే మనుషులని వేటకుడులతోటి వెంటాడుతుండడం చూస్తుంటే సినిమాల్లో ఆ సీన్‌లా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గానీ, లేకపోతే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గానీ, ఇలాంటి గొడవల్ని కట్టుదిట్టం చేయకపోతే ఇమ్మీడియేట్‌గా రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి పాలన విధించకపోతే గనక ఇంకా ఈ హింసాత్మక ఘటనలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది ఇలా కంటిన్యూ అవుతే గనక జూన్ 4th రోజు రిజల్ట్ ఉంది. జూన్ 4th రోజు రిజల్ట్ రోజున ఇంకా చాలా ఎక్కువగా ఫైటింగ్స్ జరిగే అవకాశం ఉంది.
చాలా ఎక్కువ మందిని చంపుకునే ఒకరినొకరు చంపుకునే పరిస్థితులైతే ఉన్నాయి. ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఎలక్షన్స్ జరిగాయి. అదేవిధంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా దాదాపు 81.06% అంటే రాష్ట్రం మొత్తంలో 81.06% ఓట్లు నమోదయ్యాయి. ఇది దేశంలో ఇంకెక్కడ జరగలేదు. అంత దారుణంగా అంటే అంత గొప్పగా ఓటింగ్ జరిగింది. ఈ గొప్పగా ఓటింగ్ జరిగిన విషయంలో కూడా ఇంకోటి ఆలోచించాలి. ఆ ఓట్లు ఏ పార్టీకి పడ్డాయన్న విషయం జూన్ 4థ్ తెలుస్తుంది. కానీ అదే రోజున ఇలాంటి గొడవలు గనుక మనం అంటే కంటిన్యూ అవుతే గనక 2 పార్టీల అభ్యర్థులు విపరీతంగా కొట్టుకునే అవకాశం ఉంది. చంపుకునే అవకాశం ఇంకా ఉంది. అదేవిధంగా శాంతి భద్రతే కాదు, ఆ రోజు గనక ఎక్కువ మంది దాడులు జరిగితే రాష్ట్రంకే కాదు, అసలు ఎలక్షన్స్‌ని రద్దు చేసే ప్రక్రియ కూడా తీసుకొచ్చే ప్రమాదం అయితే ఉంది. ఎలక్షన్ అనే కౌంటింగ్ ప్రక్రియని మళ్ళీ బ్యాన్ చేసేసి, మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే అంటే అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ చేసే మూర్ఖపు నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారని ఈ సందర్భంగా అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్రపతి పాలన విధించాలి. దాంతో పాటు శాంతి భద్రతలో విఘాతం కలిగించిన దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నా కూడా వాళ్ళని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి సరైన ప్లాన్ యేసుకుంటే గనక జూన్ 4థ్ వరకి ప్రజల్ని కాపాడాలి. అదేవిధంగా పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టదిట్టం చేయాలి. బయటకు రాకుండా ఆపేసేయాలి. అప్పుడే ఈ దాడులనేది ఆగుతన్న అభిప్రాయం. థాంక్ యూ.